నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్నారు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్, మన సబ్స్క్రైబర్ ఒకరు కమెంట్ చేశారు, ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఏంటి అని అంటే, సార్, ఒక 15 సంవత్సరాల అమ్మాయికి తల్లి తండ్రి బెదిరించి భయపెట్టి నమ్మించి పెళ్లి చేశారు. ఆ అమ్మాయి ఆరోగ్యం కూడా బాగోలేదు, అయినా తల్లి బలవంతంగా కాపురానికి పంపింది. మేము ఏం చేయాలి? ఓకే, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎవరైతే చూస్తున్నారో ఇట్లా క్వశ్చన్స్ పెడతాం వల్ల మాకు కూడా డైరెక్ట్గా మీకు ఏ డౌట్స్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం వస్తుంది. సో ఇప్పుడు మీరు అడిగింది ఏంటి అంటే, ఒక తల్లి తండ్రి ఒక 16 ఏళ్ళ అమ్మాయికి బలవంతంగా ఇష్టం లేకుండా పెళ్లి చేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతున్నారు. సో ఇది దేని కిందకి వస్తుందంటే, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 కిందకి వస్తుంది. ఇందులో క్లియర్గా ఏం చెప్తుంది అంటే, చైల్డ్ మ్యారేజ్లో చైల్డ్ అన్నదానికి డెఫినేషన్ కూడా క్లియర్గా ఇస్తుంది. చైల్డ్ అంటే ఈ మ్యారేజెస్లో చైల్డ్ మీన్స్ ఎ పర్సన్ ఇఫ్ ఏ మేల్ నాట్ కంప్లీటెడ్ 21 years old, ఏ పర్సన్ ఇఫ్ ఇస్ ఫీమేల్ నాట్ కంప్లీటెడ్ 18 years. అంటే క్లియర్గా ఏం చెప్తున్నారంటే, చైల్డ్ మ్యారేజెస్ టు బి వాయిడబుల్ at the opinion of contracting party being a child. Every child marriages, whether solemnized before or after the commencement of this act, shall be voidable at the option of contracting party who was a child at the time of marriage. అంటే క్లియర్గా ఏం చెప్తారంటే, ఇక్కడ ఒకవేళ అబ్బాయికి 21 years కంటే తక్కువ ఉన్నా, అమ్మాయికి 18 years కంటే తక్కువ ఉన్నా, ఈ మ్యారేజ్ని క్లియర్గా వాయిడబుల్ అంటే రద్దు చేయబడుతుంది, ఇది మ్యారేజ్ కిందకే లెక్క రాదు అని చెప్తాం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ మ్యారేజెస్ ఎవరైతే వీళ్ళ పేరెంట్స్ చేస్తారో ఫోర్స్ఫుల్గా ఇష్టం లేకుండా, ఎవరైతే చిన్న చిన్న అమ్మాయిలకి ఇప్పుడు కూడా కొన్ని పల్లెటూర్లలో చిన్నపిల్లలకి బాల్య వివాహాలు ఇప్పుడు కూడా చేసేస్తున్నారు. ఇప్పుడు మీరు తీసుకుంటే ఎక్కువగా చూసుకుంటే రాజస్థాన్లో అక్కడ చిన్న చిన్న పిల్లలకు కూడా ఇంకా ఇప్పటికి కూడా పెళ్లి చేసేస్తూ ఉంటారు. అట్లనే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పల్లెటూర్లలో ఇప్పటికి కూడా బాల్య వివాహాలు కొంతమంది ఎవరికి తెలియకుండా చేసేస్తూ ఉంటారు. ఒకవేళ ఇలా చేసినట్టు కనుక మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే 100% వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఈ పెళ్ళికి పూనుకుంటారో, అమ్మాయి వైపు కానీ అబ్బాయి వైపు కానీ, వాళ్ళందరి మీద కూడా పీనల్ కోడ్ ప్రకారం సెక్షన్ ప్రకారము వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాం జరుగుతుంది. ఫైన్తో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ క్వశ్చన్ పెట్టారో కింద కమెంట్స్లో, దయచేసి ఒక మంచి అడ్వకేట్ని అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ అయిన తర్వాత ఆ అమ్మాయికి ఎవరైతే 16 ఏళ్లలోనే పెళ్లి చేశారో ఆ మ్యారేజ్ని రద్దు చేయొచ్చు కోర్టుకి వెళ్ళి. అలాగే ఎవరైతే ఫోర్స్గా మ్యారేజ్ చేశారో వాళ్ళ ఫాదర్ మీద కూడా కేసు వేయచ్చు. థ్యాంక్ యూ.